హలో ఫ్రెండ్స్, మనకి నేషనల్ ఫెర్టిలైజేషన్ లిమిటెడ్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాలండి ఇవన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే మనకి చూడండి, రామగుండంలో ఈ వేకెన్సీస్ అనేది చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటే కరీంనగర్ అండి, తెలంగాణకు సంబంధించి. సో ఈ పోస్టులు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి, రామగుండం డిస్ట్రిక్ట్ కరీంనగర్లోనే. సో మీరు తెలంగాణలోనే వర్క్ చేయొచ్చు. సో దీనికి తెలంగాణ వాళ్ళు ఒక్కలే కాదు అప్లై చేసుకోవడానికి అర్హులు. దీనికి ఆల్ ఇండియా అభ్యర్థులు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మీరు క్వాలిఫై అయితే ఖచ్చితంగా ఉద్యోగం పొందొచ్చు. కాకపోతే అది మనకి డిస్ట్రిక్ట్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండ్ అంతేకాకుండా రామగుండంలో ఈ ఉద్యోగాలు అనేవి భర్తీ చేస్తారు. సో ఇవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలే, ఓకేనా, కాంట్రాక్ట్ బేస్ ఏం కాదు. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులు అనమాట. పే స్కేల్ వచ్చేసి 9,000 నుండి 16,000 ఉంటుంది. దీనికి వచ్చేసి 53, ఓకేనా, 53 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 28, ఎస్సీకి 8, ఎస్టీకి 3, ఓబీసీ వాళ్ళకి 14 ఉన్నాయి. ఫిజికల్ డ్యామేజ్కి 2, ఎక్స్ సర్వీస్ మెన్కి 7 ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అప్లై చేయాలంటే చేయండి. అండ్ అంతేకాకుండా దీనికి 18 నుండి 30 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. అంతేకాకుండా గవర్నమెంట్ నుండి అన్ని ఏజ్ రిలాక్సేషన్స్, అలవెన్సెస్ కూడా ప్రతిదీ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ నుండి. అంతేకాకుండా దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అర్హత ఏంటంటే మీరు బీఎస్సీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ చేసి ఉండాలి, క్వాలిఫై అయ్యి ఉండాలి ఈ డిజైర్డ్ క్వాలిఫికేషన్లో. ఒకవేళ మా దగ్గర అది లేదనుకుంటే 3 years రెగ్యులర్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్లో మీరు సర్టిఫికేట్ అయితే ఉండాలి మీకు రెగ్యులర్. అండ్ అంతేకాకుండా దీనికి సంబంధించి మనకు చూసుకున్నట్టయితే జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 50% మార్క్స్ ఉండాలి, ఓకేనా, డిజైర్డ్ క్వాలిఫికేషన్లో. అండ్ అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ డ్యామేజ్ క్యాండిడేట్స్కి 45% ఉండాలి. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి. నెక్స్ట్ అంతేకాకుండా ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూడండి, సో డిప్లొమాలో మీరు, ఓకేనా, సెకండ్ ఇయర్ ఆఫ్ డిప్లొమా చేసిన వాళ్ళు, అంతేకాకుండా ప్రిస్క్రైబ్డ్ పర్సంటేజ్ వచ్చేసి అగ్రేటెడ్ 4 సెమిస్టర్స్ కలిపి కోర్స్ అనేది సంబంధించి ఉండాలని చెప్తున్నాడు అనమాట. అంటే మీకు ఇదంతా అవసరం లేదు. సో మీకు ఏంటంటే 50% ఉండాలి జనరల్ ఓబీసీ వాళ్ళకి. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 45% ఉండాలి. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, దీనికి ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ డ్యామేజ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఎలాంటి ఫీజు అనేది మీరు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఓన్లీ ఎవరైతే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే 200 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అది తిరిగి మళ్ళీ ఎవరు, అంటే అది నాన్ రిఫండబుల్ అని చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా దీనికి అప్లై చేయాల్సింది వచ్చేసి February 15th to March 14th లోపు అప్లై చేసుకోవాలి. అంటే 29 రోజుల లోపు మీరు దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు, ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. సో దానికి సంబంధించి సబ్జెక్ట్స్ ఏంటి, అంతేకాకుండా సిలబస్ ఏంటి అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అయితే దీనికి మీరు ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో రాయడానికి మీకు ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మన తెలంగాణలో అయితే హైదరాబాదు అండ్ ఏపీలో అయితే అమరావతి అయితే సెంటర్స్ ఇచ్చారు. సో మీరు ఎక్కడ మీ యొక్క నేటివ్ ప్లేస్ ఎక్కడ పెట్టుకుంటే మీకు అక్కడే ఎగ్జామ్ సెంటర్ అయితే ఇస్తాడనమాట దాని దగ్గరలో. అంటే ఆంధ్ర వల్ల అయితే ఖచ్చితంగా అమరావతిలోనే రాయాలి, తెలంగాణ వల్ల అయితే హైదరాబాద్లోనే రాయాలన్నమాట, ఓకేనా. సో అంతేకాకుండా మీరు ఆన్లైన్ టెస్ట్లో 50% మార్క్స్ పొందాలి, ఓకేనా. 50% మార్క్స్ పొందితేనే మీరు దీనికి అర్హులు అవుతారు, ఓకేనా. అండ్ అంతేకాకుండా దీనికి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ క్లియర్ అండ్ కట్గా ఇచ్చాడు, అదొకసారి మీరు చూసుకోండి. సో అంతేకాకుండా మనకి ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలనుకున్నా ఇక్కడ ఫోన్ నెంబరు, అంతేకాకుండా వీళ్ళకి సంబంధించిన మెయిల్ ఐడి ఇచ్చారు. సో దాని ద్వారా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్ అండ్ కట్గా అంటే ఎప్పుడు మనకి అప్లికేషన్ స్టార్ట్ చేస్తాడు, ఎప్పుడు ఎండ్ చేస్తారని చెప్పాడు. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పలేదు, కానీ ఇలాంటి రేర్ పోస్టులకి చాలా తొందరగా రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేస్తారు కాబట్టి సో చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. వీలైనంత క్వాలిఫికేషన్ ఉండే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. సో మ్యాక్సిమం డిగ్రీలో ఆ క్వాలిఫికేషన్ చాలామందికి ఉంటుంది, సో డిప్లొమాలో ఉండకపోవచ్చు. సో మ్యాక్సిమం డిగ్రీ క్యాండిడేట్లు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అందులో ఏదో ఒక్క క్వాలిఫికేషన్ ఉంటే చాలండి, 2 ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఇంతకేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.